ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా మా అమ్మ మా చెల్లి మీద ఇష్టంతో, నా చెల్లి గౌతమ్ మీద ప్రేమతో చేశారు. వాళ్ళిద్దరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అదితిని ఏమనకండి. ప్లీజ్, నా కోసం. అహల్య గారు, ఈరోజు జరిగిన దానికే కాదు, చాలా వాటికి నేను మీకు క్షమాపణ చెప్పాలి. నన్ను శ్రావ్యని కలపడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అవమానించాను, చాలా చాలా ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ అహల్య గారు, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. అయ్యో నందు గారు, ఏంటండి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? క్షమాపణ కాదండి, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మీరన్నది నిజమే. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండలేరు. మా చెల్లెలి విషయంలో ఏం జరిగిందో అది తన దురదృష్టం. దానికి ఎవరూ ఏం చేయలేరని నాకు అర్థమైంది. ఆ విషయం తనకు కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను. నాకు శ్రావికి మధ్యన ఆ దురదృష్టాన్ని రానివ్వదలుచుకోలేదు. ఇంకా శ్రావ్యని బాధ పెట్టదలుచుకోవట్లేదు. మీ అందరి ముందు చెప్తున్నాను, నేను శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కేవలం అహల్య గారి వల్లే నా మనసు మారింది. అహల్య గారి వల్లే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. అహల్య గారు, మీరిచ్చిన మాట నిలబెట్టుకొని మా ఇద్దరిని కలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్. అనయ్య, మరి మరి నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా అతిథి, నీది దురదృష్టమని. ఇంకా నువ్వు ఆ దురదృష్టం వెనకాలే వెళ్తావో లేదా ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటావో అది నీ ఇష్టం. కానీ నీకోసం నేను నా శ్రావ్యనికి బాధ పెట్టలేను. సారీ శ్రావ్య, బట్ I love you. I love you forever.